Some shots don't move the story forward, but they just look damn pretty. అందుకే మనకు అవి కావాలి. అవిటినే ఐ క్యాండీ అంటారు. ఓకే రెండు స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి. ఓల్డ్ స్కూల్ సినిమాటోగ్రఫర్స్ ఏమంటారంటే, ఇప్పుడు నువ్వు ఒకసారి ఈ షాట్ చూసి అబ్బా ఎంత బాగుంది ఈ షాట్ అని అంటున్నావంటే హీ ఫెయిల్డ్ యాజ్ ఎ సినిమాటోగ్రఫర్ అని కొంచెం మంది ఫీల్ అవుతారు. బికాజ్ ఆ స్టోరీలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయగలిగితే దెన్ హీఈస్ అ సక్సెస్ఫుల్ క్రాఫ్ట్ మ్యాన్ అని కొంచెం మంది అనుకుంటారు. బట్ ఇంకొక స్కూల్ ఆఫ్ థాట్ ఉంది. వాళ్ళు ఏమంటారంటే, ఈ మూమెంట్లో ఈ షాట్ స్టోరీని ముందుకు తీసుకొని వెళ్ళకపోవచ్చు, బట్ ఇట్ లుక్స్ డామ్ ప్రిటీ, డామ్ బ్యూటిఫుల్. అవతార్ ఈ డ్రాగన్స్ మీదో ఆ బర్డ్స్ మీదో దేని మీదో ఎగురుతున్నారు కదా, అది ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు చూపిస్తున్నావు అని అడిగితే తను ఏమన్నాడు తెలుసా, నా ఇష్టం, నాకు అది చూడడానికి బాగుంది, నేను పెడతాను అన్నాడు. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ ఇట్. ఐ డిస్అగ్రీ దట్ ఐ క్యాండీస్ ఆర్ యూజ్లెస్, అండ్ అట్ ద సేమ్ టైం చాలా ఎక్కువ ఐ క్యాండీస్ ఒక మూవీలో ఉండడం కూడా వేస్టే. ఒక్కొక్కసారి ఐ క్యాండీని స్టోరీని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మనం వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ క్యాండీని ఒక బ్యూటిఫుల్ ట్రాన్సాక్షన్ లాగా వాడచ్చు, ఒక బ్యూటిఫుల్ వనర్ తీసుకొని దాన్ని కూడా ఐ క్యాండీ లాగా వాడచ్చు. సినిమాలో ఇది సినిమా అనే ఎల్యూజన్ బ్రేక్ చేయడానికి ఇంకొక ఐ క్యాండీ ఉంది. ఒక ట్రీ ఉన్నప్పుడు, ఏదైనా ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కేజ్ ఉన్నప్పుడు, ఏదైనా బ్యారియర్స్ ఉన్నప్పుడు, ఇంకా బెటర్ గా ఏదైనా వాల్ ఉన్నప్పుడు, ఇఫ్ అ కెమెరా పాసెస్ త్రూ దట్ ఆబ్జెక్ట్ కదా, మన కళ్ళకి ఆ ఎల్యూజన్ బ్రేక్ అవుతుంది దట్ ఇది సినిమా అని. ఐ మీన్ ఇన్ అ గుడ్ వే. అంటే ఇది సినిమా కాదు, ఇది రియల్ అనే ఫీల్ వస్తుంది ఇఫ్ యూ పాస్ యువర్ కెమెరా త్రూ సమ్ ర్యాండమ్ ఆబ్జెక్ట్స్. దీన్ని కూడా ఐ క్యాండీ అనే పిలుస్తారు. సో మీరు మీ లైఫ్లో చూసిన మోస్ట్ విజువల్లీ స్టన్నింగ్ షాట్ ఏదైతే ఉందో దాన్ని కామెంట్స్లో మెన్షన్ చేయండి. అది స్టోరీకి యాడ్ అవుతుందా లేదా సెకండరీ. ద బెస్ట్ ఐ క్యాండీ యూ ఎవర్ వాచ్డ్, కామెంట్ ఆన్ బిలో అండ్ డూ ఫాలో ఫర్ మోర్.